వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోమన్న గారు, అదేవిధంగా బిడ్డ గద్దర్ బిడ్డ అంటే అందరి బిడ్డ ఆమె మన వెన్నెలమ్మ గారికి, మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే కాలంలో గద్దరన్న యూనివర్సిటీలో వచ్చి పాట పాడినప్పుడు ఆయన పిల్లలు ఒక ఆమె వెన్నెలమ్మ అంట, కొడుకు పేరు సూర్యుడు అంట. సూర్యనా? సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, అట్లా మేము చెప్పుకునేవాళ్ళం. ఆ పిల్లల పేరు ఇట్లా పెట్టిండట అనేటువంటిది ఎంతో ఆశ్చర్యకరంగా ఆ రోజులలో అనుకునేవాళ్ళం. వాళ్ళని వాస్తవంగా పర్సనల్గా నేను దగ్గరుండి చూడకపోయినా వాళ్ళ పేర్లు మాత్రం గద్దర్ గారు చెప్పినటువంటి పేర్లు మాత్రం మైండ్లో ఉండిపోయినాయి. ఏదేమైనా వ్యవస్థ మారాలి. ఈ మారాలనే దానికి గద్దర్ గారే సాక్ష్యం. గద్దర్ గారు మాట పాట అన్నీ కూడా ప్రజా జీవితంలో నుంచి వచ్చినటువంటి, ప్రజల కష్టాలని పాట ద్వారా ప్రజల మధ్య తీసుకుపోయినటువంటి పెద్ద కవే కాదు, ప్రజా నాయకుడు కూడా. ఒక సందర్భంలో ఆయన ఒక పార్టీ పెడతాడంటే ఖచ్చితంగా ఆ పార్టీలో చేరి పనిచేద్దామన్నంత ఉత్సాహం నాకు ఉండింది. కానీ దురదృష్టం పార్టీ పెట్టలేకపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనా వ్యవస్థలో మార్పులు రావాలి. నేను ఉన్నమాట చెప్తున్నా, తెలంగాణ వస్తే ఏదో కూలి నెత్తి మీద పడి అంతా పూల వర్షాలు పడ్డట్టుగా ఉంటుంది, ఏదో జరుగుతుంది అనేటువంటిది ప్రజలందరూ ఒక మాస్ ప్రోగ్రామ్గా అసలు ఏడ చూసినా తెలంగాణ నినాదమే. తెలంగాణ నినాదం మాట్లాడకపోతే తప్పు అది అనేటువంటి పరిస్థితి వచ్చిన కాలంలో కూడా తెలంగాణ వచ్చినా తెలంగాణ పేదోళ్లకు రానివ్వరు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను. మీరు 2009, 10, 11, 12 వరకు కూడా 12, 13 వరకు కూడా పొద్దున్న లేస్తే నాన్ న్యూసే ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉండే బాధలు అట్లా ఉన్నాయి. వీటిని నెరవేర్చడానికి ఆ వర్గాల నుంచి వచ్చేటువంటి నాయకత్వం అయితే తప్ప అది జరగదనేటువంటి విషయాన్ని నమ్మిన వాడిని నేను. చాలామంది నువ్వు తెలంగాణకు వ్యతిరేకివాడిని. నేను తెలంగాణకు వ్యతిరేకిని కాదు, కానీ పాత సమస్యలు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ కొత్త సమస్యలు రాకుండా ఉండాలంటే, సమసమాజ స్థాపన జరగాలంటే, అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే ఖచ్చితంగా మరి పేదోళ్ళ రాజ్యం రావాలనేటువంటి వ్యక్తిని నేను. సరే, ఏది ఏమైనా ఏదైతే జరగాలనో అది జరిగిపోయింది. ఇవాళ ఒకరినొకరు నిందించుకుంటే వచ్చేది ఏం లేదు, బలైపోయేది పేదవాడే. ఒక మాటలో చెప్పాలంటే ఏడ ఉన్నదయా ఈ భారతదేశంలో, లేకపోతే తెలంగాణలో, లేకపోతే ఈ రాష్ట్రంలో పేదోడి బతుకు ఏడుందయా అంటే రేషన్ కార్డు దగ్గర ఉంది. పేదోడి బతుకు ఏడుందయా అంటే రేషన్ కార్డు దగ్గర ఉంది. పేదోని బతుకు ఏడుందయా అంటే ఇల్లు కాడ ఉంది. ఎన్నడు రేషన్ కార్డు దాని లెక్క ఎంత, పత్రం ఎంత? అట్లా పోతే ఎంఆర్ఓ దగ్గరికి ఎవడన్నా కొత్త ఫ్యామిలీ వచ్చింది, పెళ్ళి అయింది, వాళ్ళ కుటుంబం ఏర్పడ్డప్పుడు ఇమ్మీడియట్గా రేషన్ కార్డు అనేది ఆ ఎంఆర్ఓకి అధికారం ఉండాలి, గంట మీద ఇచ్చేయాలి, అంతే. మ్యారేజ్ రోజే ఇవ్వాలి. దానికో దరఖాస్తు, నెలల తరబడి ఎదురు చూసుడు. ఏమిచ్చినా అంటే మేము రేషన్ కార్డు ఇచ్చినాం. అదో పెద్ద ప్రచారం. ఎప్పటి నుంచి వింటున్నాను నేను ఇది? నా జీవితంలో మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆ స్కీమును ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు నేను వింటున్నాను. సోదరులారా, పేదవాడి బతుకులో మార్పు రావాలంటే సమసమాజ స్థాపన రావాలి. నాయకులు
దాని గురించే ఎక్కువ ఆలోచన చేయాలి, ఓట్ల కంటే ఎక్కువ. ఎప్పుడైతే మనం ఓట్ల కోసం ఆలోచిస్తామో ప్రజా సమస్యల మీద దృష్టి ఉండదు. కాబట్టి ఓట్లు అవే వస్తాయి ఖచ్చితంగా. మన మంచితనాన్ని బట్టి, మన పరిపాలన బట్టి తప్పకుండా ఓట్లు వస్తాయి. ఒకవేళ రాకపోయినా అది మళ్ళా తీసుకొస్తుంది. కాబట్టి ఓ పరిపక్వమైనటువంటి రాజకీయ విధానం, ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ విధానం అనేది ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే పేదవాడికి న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఒక నీతికి నిజాయితీకి ఒక మారు పేరుగా అంబేద్కర్ ఆలోచించిన విధానం, వ్యవస్థలో ఎంతోమంది ప్రాణాలు మా జాతుల కోసం పెట్టినటువంటి వాళ్ళ ఆశయాల కోసం ఒక లీడర్ అంటే ఎట్లా ఉండాలనో 6 సార్లు గెలిచి చూపించిన వ్యక్తిని నేను. నాయకుడు అంటే పెద్ద కారు వేసుకొని ఏదో పెద్ద ఉరగబెట్టినట్టు తిరిగితే ప్రయోజనం లేదు. ప్రజల్లో కలిసిపోవాలి, ప్రజల కోసం బతకాలి. ఒక దళితుడిగా ఏలెత్తి చూపెట్టకుండా బతికిన మనిషిని నేను. అసలు జీవితంలో నా మీద ఎవడు ఆరోపణ చేయాలంటే భయపడుతుంటాను. నేను అసెంబ్లీలో మాట్లాడిన స్పీచెస్ కూడా చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుకకు తగ్గకుండా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిని నేను. ఎందుకు ఆ విధంగా ఉన్నా అంటే మనం ఎగ్జాంపులర్గా ఉండాలి. ఆ వర్గాల నుంచి వచ్చాం కాబట్టి మనమే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది అనేది నాకున్న ఉద్దేశం. ఏది ఏమైనా ఈ మార్పుల కోసం ఎవరు పనిచేశారు, ఎవరు పని చేయలేదు అంటే ఎవరు పని చేసినా ఎవరు పని చేయకపోయినా పేదరికాలు అట్లే ఉన్నాయి, కులం అట్లే తగులబడ్డది కదా. ఈ కులాన్ని తీసేయగలిగిన వ్యక్తులు కావాలి. ఈ కులాలన్నిటిని కూడా ఏదో రకంగా మార్చగలిగినటువంటి రోజులు రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది అనేది అంబేద్కర్ లాంటి మానవులు కానీ ఎంతోమంది త్యాగపురుషులు వాస్తవంగా మరి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు. మా దగ్గర అయితే ఆటో రామచంద్రారెడ్డి, కమలాదేవి వాళ్ళైతే అసలు గన్నులు వేసుకొని ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అటువంటి గడ్డ నేనున్నటువంటి గడ్డ. ఏది ఏమైనా ఒక్క మాటలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఈ మధ్యకాలంలో నేను ఎన్నడూ సంతోషపడలేదు. ఏ నిర్ణయానికి కూడా నేను అట్రాక్ట్ కాలేదు. నేను రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడే, ఇద్దరం కలిసి తెలుగుదేశం పార్టీలో బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళమే. కానీ నిర్ణయం అందరూ చేస్తూనే ఉన్నారు. రేషన్ కార్డులు అందరూ చేస్తూనే ఉన్నారు, ఇళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు, దేశమంతా పుంకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఒకే ఒక నిర్ణయం, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయం, కులాలు 59 కులాలు ఉన్నాయి, 59 కులాలు కూడా న్యాయం జరగాలని ఒక్క ఆలోచన చేసిండే. దానికి నేను అట్రాక్ట్ అయిన విషయాన్ని సందర్భంగా దానికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా, నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. చాలా సంతోషం. అదొక్కటే కాదు, 10 మందికి ఉద్యోగాలు వేసినంత మాత్రాన దళిత వర్గాలు మొత్తం బాగుపడిపోతాయా? ఏం బాగుపడవు. కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఆ చిన్న అవకాశం అందరు బతకాలనేటువంటి దాని ఉద్దేశం అనేటువంటిది గమనించాలి. మాలలు కానీ మాదిగలు కానీ నా జీవితంలో ఈ తేడానే తెలియదు నాకు. కానీ ఇదే గద్దరన్న నా ఇంటికి వచ్చాడు. యాలరో ఈ మాదిగ బతుకు ఎంత మొత్తుకున్నా దొరకదురా మెతుకు అనే పాట ఆయన నా ఇంట్లో పాడి వినిపించాడు. నేనేం కళాకారుని కాదు, నేనేం పాటలు బాగలేను. కానీ వాస్తవం రాజలింగం లేట్ అయినట్టుంది, కూర్చో. ఏది ఏమైనా వ్యవస్థల మార్పు రావాలి. ఈ మార్పుకి రేవంత్ రెడ్డి గారు ఆ చిన్న అవకాశమైన ఈ జాతులకు చేసి భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును మొదట అమలు చేసిన పేరు అయితే రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక కులగణన కూడా వాస్తవంగా ఏ కులపోడు ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏమిటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వాళ్ళ రాజకీయ పరిస్థితులు ఏమిటి,
ఇవన్నీ కూడా గమనించాలంటే కులగణన జరగాలనేటువంటిది చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను కూడా అటు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది కూడా చాలా సంతోషకరమైన విషయం. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేద వర్గాలు వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇది జరిగి తీరాలని రాష్ట్రంలో ఈ రెండు నిర్ణయాలు ఓ హిస్టారికల్ నిర్ణయాలుగా నేను భావిస్తా ఉన్నా. మరొకసారి కులగణన విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరుల టైం చాలా అయింది, 9:35 అయింది. ముఖ్యంగా మా సోమన్న, మరి కద్దర్బాటలో సోమన్న అందరు మాట్లాడింది అదే. కానీ సోమయ్య వాస్తవంగా చెప్పాలంటే చాలా పేద కుటుంబం నుంచి వచ్చినోడు. ఆ పాటలు ఆయనంతలా ఆయన రాసి పాడుతూ ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. గద్దర్ పాటలు అందరు గద్దర్ కిందోళ్ళే. గద్దర్ పాడిన పాటల్లో నుంచి కొన్ని ఏరుకొని పాడాల్సిందే. అయినా కూడా ఇంకా కొంచెం తర్ఫీదయ్యి మరి ఆ పాటలకు వన్నె తెచ్చేటువంటి పద్ధతిలో సోమన్న ముందుకు పోతా ఉన్నాడు. ఇవాళ ఆ తమ్మునికి నాకేమో అసలు పెండింగ్ పెట్టడం నాకు చేత కాదు. నేను మంత్రిగా ఉన్న కాలంలో కూడా ఎవరికన్నా ఏదైనా చేయాలంటే ఆ గంట మీద అది అయిపోవాల్సిందే. అట్లా బతికినోడు నేను. ఇవాళ ఉన్న పరిస్థితులలో వారిని సంపూర్ణంగా ఎంకరేజ్ చేయాలనేటువంటిది నా మనసులో ఉన్నది. ఆయన పాడిన పాటలు నిజంగా రోజుకొకసారి వింటూనే ఉంటాం. ముఖ్యంగా మరి మన సాంస్కృతిక విభాగం బిడ్డ వెన్నెలమ్మ వారి సారథ్యంలో సోమన్నకు కూడా మీరు అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసి, ముఖ్యంగా నువ్వు అందరి బిడ్డవు, నువ్వు ఎవరికో అట్లని కాదు, కులరహితమైన సమాజానికి గద్దర్ ఆలోచన విధానాన్ని నువ్వు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మన గొప్పతనం అనేటువంటిది మనం చూపించుకున్న వాళ్ళం అవుతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని గమనిస్తారని నేను అనుకుంటున్నా. నాకు సందర్భం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడతా. ఇవాళ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా ఇవాళ వీడియో చేసి దాన్ని ప్రదర్శించడం చూసాం. చాలా బాగున్నాయి. ఏది ఏమైనా ఆయన కళ, ఆయనకున్నటువంటి నేర్పరితనాన్ని మరొకసారి సందర్భంగా నేను అభినందిస్తూ ఒక బ్రదర్గా నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా నాకు ఒక మీటింగ్ ఉండింది. ఆ మీటింగ్ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైనా తమ్మునికి నా సంపూర్ణమైనటువంటి సహకారం, నా ఆశీర్వాదం ఎల్లకాలం, ఎప్పుడు నేను బతుకున్నంత కాలం, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఎంతకాలం బతికే అంతకాలం నా దీవెన అయితే నియబడే ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇంత లేట్ అయినా మీరందరూ కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరొకసారి మరి సోమన్న ప్రోగ్రామ్ని మరి చాలా బాగా గ్రాండ్గా కూడా ఇంకా చేసే కార్యక్రమాలు భవిష్యత్తులో ఉన్నాయని నేను భావిస్తా ఉన్నా. ఆ విధంగా చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతసేపు కూర్చున్న కళాకారులందరికీ, పాటలు పాడిన వాళ్ళకి, డ్యాన్సులు చేసిన వాళ్ళకి, ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే మాటలు కాదు. ఈ రకంగా సోమన్న మరి ఇంత చక్కగా చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా సంతోషపడతా ఉన్నా, ఆనందిస్తూ ఉన్నా. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.